ఏపీ రాజకీయాల్లో ఒకప్పుడు అత్యంత ప్రభావవంతమైన నేతగా నిలిచిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రస్తుతం బిల్లు వివాదంలో ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన ఆయన ఇప్పుడు తన కుటుంబానికి చెందిన సంస్థలకి రావాల్సిన బకాయిల కోసం న్యాయస్థానాలను ఆశ్రయించడమే చర్చనీయాంశంగా మారింది. తన భార్య స్వర్ణలత పేరుతో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ఈ వ్యవహారానికి మరింత ప్రాధాన్యం తీసుకొచ్చింది. అయితే సుప్రీంకోర్టు ఈ విషయంపై నేరుగా జోక్యం చేసుకోలేమని స్పష్టం చేస్తూ అవసరమైతే సంబంధిత అంశాలను హైకోర్టులో పరిష్కరించుకోవాలంది. దీంతో పిటిషన్ తిరస్కరణకి గురైంది. ఈ బకాయిలన్నీ గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కాలంలో జరిగిన పనులకు సంబంధించినవే. పెద్దిరెడ్డి కుటుంబానికి చెందిన పిఎల్ఆర్ ప్రాజెక్టులు కంపెనీకి అప్పట్లో కేటాయించిన పనులకు సంబంధించిన బిల్లులు ఇంకా చెల్లించాల్సి ఉన్నాయట. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కంపెనీకి కొత్త పనులు ఇవ్వలేదని, గతంలో కేటాయించిన కొన్ని పనులను కూడా పునఃసమీక్షించిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమైన రాజకీయ ప్రశ్న ముందుకొస్తోంది. అధికారంలో ఉన్నప్పుడే బిల్లులు క్లియర్ చేయించుకోలేకపోయిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? అదే సమయంలో ఎన్నికలకి భారీగా ఖర్చులు చేసినట్లు వినిపిస్తున్నప్పటికీ వాటికి సంబంధించిన చెల్లింపులు కూడా జరగలేదు అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ వ్యవహారం కేవలం బిల్లుల వివాదం మాత్రమే కాదు, గత పాలనలో తీసుకున్న నిర్ణయాలు, ఆర్థిక వ్యవహారాలు, రాజకీయ సంబంధాలపై ప్రశ్నలు వస్తున్నాయి. ఇకపై ఈ కేసు హైకోర్టులో ఎలా ముందుకు సాగుతుంది? పెద్దిరెడ్డి కుటుంబానికి న్యాయం దొరుకుతుందా, లేక ఇది మరింత పెద్ద రాజకీయ వివాదంగా మారుతుందా అన్నది ఆసక్తిగా మారింది.